హలో వ్యూవర్స్, వెల్కమ్ టు బిఆర్కే హెల్త్. నేను మీ ఫాతిమా. ఈ రోజు మనతో పాటు అయితే ఉన్నారు. సో ఫేమస్ ఫ్యాషన్ డిజైనర్ కూడా ఉన్నారండి. నిఫ్ట్ ఫ్యాషన్ కి సంబంధించి చాలా చక్కటి వివరాలు అయితే చెప్తారు. లైక్ ఇప్పుడు మన ఆడవాళ్ళు చాలా మంది సో బ్యూటీ అంటే చాలా ఇష్టం. అందంగా కనపడాలి, బాగుండాలి అని అనుకుంటూ ఉంటాం. సో మొహం మీద చిన్న చిన్న పింపుల్స్ ఇలాంటివన్నీ వస్తూ ఉంటాయి. సో పింపుల్ రాగానే అయ్యో నాకు పింపుల్ వచ్చేసింది, ఇదేంటి ఇలా వచ్చేసింది, పెళ్లి రోజు కూడా వస్తూ ఉంటుంది కొంతమంది పింపుల్స్. అండ్ నార్మల్‌గా కూడా అసలు పింపుల్స్ ఎందుకొస్తున్నాయి? సాఫ్ట్‌గా ఉండాలి నా ఫేస్ అని అనుకుంటూ ఉంటారు. సో దీని గురించి చక్కటి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికైతే ప్రసన్న గారున్నారు. ప్రసన్న గారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. ఎలా ఉన్నారు? ఫైన్. ఓకే. సో మన ఆడవాళ్ళు చాలా మంది అండి. సో ఫేస్ మీద పింపుల్ వస్తే చాలా మంది అబ్బా నాకు పింపుల్ వచ్చేసింది. కొంతమంది మ్యారేజ్ టైంలో కూడా పింపుల్స్ వస్తూ ఉంటాయి. పసుపు పూసారని లేదంటే బ్యూటీషియన్‌కి వెళ్తూ ఉంటారు. సో పార్లర్‌కి వెళ్ళి కూడా నాకు మళ్ళీ పింపుల్ వచ్చేసిందని చెప్పి రకరకాల ట్రీట్మెంట్స్ కూడా తీసుకుంటూ సో నాకు అసలు యూజే లేకుండా పోయింది. సో ఏం చేయాలి? ఏం చేస్తే బెటర్ అని చాలా మంది అనుకుంటున్నారు. సో అలాంటి వాళ్ళకి ఇప్పుడు మేము కూడా యాంకర్స్ మేకప్ వేస్తూ ఉంటాము. సో మాకు కూడా పింపుల్స్ వస్తూ ఉంటాయి. సో ఏం చేస్తే బెటర్ అంటారు? హోమ్ రెమెడీ అంటే చిన్న చిట్కా ద్వారా మన పింపుల్ ని ఎలా ఇది చేసుకోవాలి. చాలా మందికి రకరకాల స్కిన్ టోన్స్ ఉంటూ ఉంటాయి. మనం తీసుకునే ఫుడ్ వల్ల కూడా వస్తూ ఉంటుంది, పొల్యూషన్ వల్ల కూడా వస్తూ ఉంటాయి పింపుల్స్ అనేవి, ఏజ్ వల్ల కూడా వస్తూ ఉంటాయి. అది కామన్ గా మన లేడీస్ అందరికి ప్రాబ్లమ్స్ ఉండడం దాని వల్ల కూడా వస్తూ ఉంటాయి. అంటే పింపుల్స్ వస్తే ఫేస్ కి మచ్చలు పడిపోతాయి, అదొకటి డ్యామేజ్ అవుతుంది, చూడడానికి అందంగా ఉండదు, ఫీల్ అయిపోతూ ఉంటాం మనం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన డ్రెస్ బాగుండాలి, మన ఫేస్ బాగుండాలి. ప్రతి లేడీస్ అదే అనుకుంటారు కదా, అందుకే ఇన్ని సెలూన్స్ కూడా ఉన్నాయి మన కోసం కదా. అందుకోసం మన కిచెన్ లోనే మన సెలూన్ ఉంది. చిన్న చిన్న వాటితో కూడా మనం పింపుల్స్ ని కానీ ఏదైనా ఫేస్ గ్లో కూడా తెచ్చుకోవచ్చు అనమాట. అంటే మనం రెగ్యులర్ గా కిచెన్ లో ఏదైతే యూజ్ చేస్తామో చిన్న చిన్న వాటి వల్ల కూడా మనం యూజ్ చేసి స్కిన్ ని మనం గ్లో తెచ్చుకోవచ్చు. అందులో భాగంలో తెచ్చుకోవచ్చు అంటున్నారు. ఏంటది చిట్కా చెప్పండి మరి. డెఫినెట్ గా అందులో భాగంగా మనం పింపుల్స్ ని ఎలా చేసుకోవాలి అంటే పింపుల్స్ ని ఎలా తగ్గించుకోవాలి అంటే ఈ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు కావాల్సింది హనీ ప్లస్ దాల్చిన చెక్క పౌడర్. మన రెగ్యులర్ గా ఇవి వాడుతూనే ఉంటాం, మన కిచెన్ లో ఇవి ఉంటాయి. అది పౌడర్ చేసుకొని రెండు మిక్స్ చేసుకొని ఎక్కడైతే మనకు పింపుల్స్ ఉన్నాయో అక్కడ అప్లై చేసుకుంటే సరిపోతుంది సింపుల్ గా. ఇప్పుడు అది చేసి చూద్దాం మనం. కొంచెం ఒక స్పూన్ తీసుకొని కొంచెం హనీ తోటి బ్లెండ్ చేద్దాం. దాల్చిన చెక్క పొడి. దాల్చిన చెక్క 1 స్పూన్. ఈ దాల్చిన చెక్కని మనము పొడి చేసాం అనమాట. పొడి చేస్తే ఇలా పొడిని ప్లస్ హనీని రెండు మిక్స్ చేస్తాం ఇప్పుడు. హనీ కూడా 1 స్పూన్ తీసుకోవాలా? 1 స్పూన్. ఏదైనా డైరెక్ట్ గా అప్లై చేయకూడదు. హనీ కానీ లెమన్ కానీ ఇలాంటివి డైరెక్ట్ గా అప్లై చేయకూడదు, కొన్ని ఐటమ్స్. ఇది బాగా బ్లెండ్ చేయాలి. సో మొత్తం కొంచెం జిగురు జిగురు లాగా అంటుకుంటూ ఉంటుంది. ఉండలు కడుతున్నాయి కదండి. ఇంకొంచెం పేస్ట్ అయిపోయింది చూసారు కదా. ఇదే తీసుకొని అంటే ఇప్పుడు చూపించండి. సో చూసారు కదా ఎంత పేస్ట్ లాగా అయిపోయింది. దీన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అప్లై చేసే ముందు ఫేస్ ని బాగా వామ్ వాటర్ తోటి క్లీన్ చేసుకోవాలి. ఇలా మొత్తం మ్యాగ్నెటిక్ అయిపోయింది బాగా, బ్లెండ్ అయిపోయింది. వామ్ వాటర్ తోటి ఫస్ట్ ఫేస్ ని క్లీన్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత నీట్ గా ఉన్న టవల్ తోటి క్లీన్ చేసుకొని ఎక్కడైతే మనకి పింపుల్స్ ఉన్నాయో అక్కడక్కడ మనం పెట్టుకుంటే సరిపోతుంది. పింపుల్స్ అనేవి 30 days లో మాయమైపోతాయి ఫేస్ మీద. అంటే కొంతమంది ఫేస్ అంతా పెట్టుకుంటూ ఉంటారు, అలా పెట్టుకోవచ్చు. ఇది మటుకు ఫేస్ మటుకు పెట్టుకోకూడదు, కంప్లీట్ గా పెట్టుకోకూడదు. ఎక్కడైతే పింపుల్ ఉంటుందో అక్కడ పెట్టుకోవాలి. సో ఆ డాట్స్ లాగా పెట్టుకుంటే మనకి అలా 30 days చేస్తే సరిపోతుంది. పింపుల్స్ అనేవి మెల్లిమెల్లిగా తగ్గుతూ ఉంటాయి అన్నమాట. చాలా మంచి రెమెడీ అయితే చెప్పారండి. సో చూసారు కదా వ్యూవర్స్, చాలా మంది మేము అందంగా కనపడాలి, సో మా డ్రెస్సింగ్ కి తగ్గట్టు మేము కూడా మంచి లుక్ ఉండాలని అనుకుంటుంటారు. సో ప్రసన్న గారు అయితే చాలా మంచి ఇంగ్రీడియంట్ అయితే చెప్పేశారు. సో హనీ ప్లస్ దాల్చిన చెక్క పౌడర్, సో ఆ రెండు కలిపేసి మ్యాగ్నెట్ చేసేసుకొని బాగా మొత్తం ఎలా అంటే ఒక జిగురు పాకం లాగా వచ్చేసింది. సో బ్లెండ్ అయిపోయింది. సో దాన్ని పింపుల్స్ ఎక్కడైతే ఉన్నాయో మన ఫేస్ మీద అక్కడ మాత్రమే అప్లై చేయండి. అలా చేస్తే 30 days వరకు మీరు సో ఈజీగా మీకు పింపుల్స్ అన్నది పోతాయి అన్నమాట. సో ఫేస్ కూడా క్లీన్ గా ఉంటుంది, సాఫీగా ఉంటుంది అంటున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. సో చక్కటి రెమెడీ చెప్పారు. సో చాలా మంది అయితే మన లేడీస్ అదే ఫీల్ అవుతున్నారు, ఫేస్ బాగుండట్లేదు, మంచిగా రెడీ అవుతున్నాం కానీ పింపుల్స్ వచ్చేస్తున్నాయి అని చెప్పి మంచి రెమెడీ చెప్పారు. థ్యాంక్ యూ అండి.